అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ అంకల్ జాస్మిన్. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అందరూ చూస్తున్నారు కదండి శ్రీవర్షిని అండ్ అఘోరి. సో వీళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఏమరా అంటే, ఆల్రెడీ ఆ శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్స్ తీసుకొచ్చి 2 రోజులు కూడా కాలేదు, 2-3 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆ పిల్ల పోయి వేరే ఛానల్లో కూర్చొని నేను అఘోరి మాత దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటుంది. ఈ విషయం చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, అసలు పేరెంట్స్ కి ఫస్ట్ బుద్ధి లేదు అంట. ఎందుకు పేరెంట్స్ ని అనాల్సి వస్తుంది అంటే, నిజంగానే పేరెంట్స్ కి బుద్ధి లేదు. అమ్మాయిని తీసుకొచ్చినాక ఆల్రెడీ అమ్మాయి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అని ఎవ్రీథింగ్ వీళ్ళకి తెలుసు. సో మీకు తెలిసినప్పుడు ఆ అమ్మాయి వచ్చి 2-3 డేస్ కూడా అవ్వలేదు. సో మీరు మీ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటారా, లేదంటే ఇలా అమ్మాయిని పంపించేస్తూ ఉంటారా ఎక్కడికంటే అక్కడ? సో అట్లీస్ట్ అంటే రూమ్ లో వేసి బంధించాలి అని నేను చెప్పట్లేను, కాకపోతే కనిపెట్టుకొని ఉండాలి కదా ఎక్కడ పోతుంది ఏదని. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా గానీ, లేదంటే ఇక మీ ఊరు ప్రకారంగా మాట్లాడాలి లైక్ అలా అనుకుంటే. సో ఏదైనా బాగాలేకపోయింది అనుకో, అరే కనిపెట్టుకొని ఉండాలి ఎక్కడ పోతారో అని చెప్పేసి ఉంటారు కదా. మరి ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ బాగాలేదని చెప్పేసి ఈ రోజు వీళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. మరి మెంటల్ స్టేటస్ బాగాలేదు అని వీళ్ళ పేరెంట్స్ కి ఇంత క్లియర్ గా తెలిసినప్పుడు ఆ అమ్మాయిని హైదరాబాద్ ఎట్లా పంపించినారండి మీరు? లేదండి మేము పంపించలేదు, అమ్మాయి పోయిందంటే మీరు కేర్లెస్ గా ఉన్నప్పుడు అమ్మాయి హైదరాబాద్ ఏంటి, అమెరికా వరకు కూడా పోద్ది. అండ్ ఈ రోజు శ్రీవర్షిని గురించి మాట్లాడాలంటే, శ్రీవర్షిని కూడా ఏమంటుంది, లేదు అఘోరితో పెళ్ళైపోయింది. మరి నిన్న మొన్నటి వరకు ఫ్రెండ్స్ అలా ఏం లేదు, అమ్మ తల్లి మాత ఏమంటారు 12 ఏళ్ళు పడుతుంది, నేను అఘోరి అవుతాను, నేను ఏమంటారు సనాతన ధర్మాన్ని కాపాడుతాము అని చెప్పేసి అన్న మాటలు మాట్లాడిన మీరు ఈ రోజు మొత్తం ఫ్లేట్ ఫిరాయించి పెళ్లి చేసుకున్నాం మేము అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరు మీరు? ఏంది జనాలతో ఆడుకుంటున్నారా మీరు ఆటలు? సో చూసేవాళ్ళు బేసిక్ ఏంటంటే, ఛానల్స్ అన్ని ఫస్ట్ అఘోరిని చూపించడం మానేస్తే అన్ని బాగుంటాయి. వాళ్ళు కూడా ఈ పబ్లిక్ స్టంట్లు చేయడాలు ఆపేస్తారు. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ కలిసి డ్రామా ఆడుతుందా అనిపిస్తుంది కొన్నిసార్లు. అమ్మాయి ఆల్రెడీ ఎందుకు ఫ్యామిలీ కలిసి డ్రామా అని చెప్పేసి నేను ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేసిన అంటే, దానికి కూడా నేను కారణం చెప్తా. బేసిక్ గా నేను మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూస్లలో అమ్మాయి రీసెంట్ గా వచ్చినాక ఏం మాట్లాడిందో మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే, నాకు యాంకర్ అవ్వడం ఇష్టం, లేదంటే ఒక 20 డేస్ నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నేను లైక్ అంటే ఓవరాల్ గా ఆన్ స్క్రీన్ లో ఉండడం ఇష్టం అని చెప్పేసి అమ్మాయి ఆ వర్డ్ యూజ్ చేసింది. సో అమ్మాయి ఉద్దేశం ఏంటి అంటే, ఏదో ఒక పబ్లిక్ స్టంట్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. దీంతోనే ఫేమస్ అయిపోయి ఏదన్నా చెయ్యాలి అంటే రోజుకొక స్టంట్ యూజ్ చేయాలి అని చెప్పేసి కూడా ఫిక్స్ అయినట్టు అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ పిల్ల అన్నది ఇంతసేపు శ్రీవర్షిని, మా అమ్మకి మా నాన్నకి నా ఉసురు దాకుతుంది మా వాళ్ళకి అని చెప్పేసి, అమ్మ తల్లి ఉసురు దాకుతుంది అనేది వాళ్ళకి కాదు, నీకు దాకుతుంది. ఎందుకంటే నిన్ను కన్నందుకు, నిన్ను కని పెంచి ఇంత చేసినందుకు వాళ్ళకు ఉసురు దాకుతుందా? ఈరోజు నువ్వు అంటున్నావు కదా, నా ఇష్టం అని చెప్పేసి, నా ఇష్టం నా ఫ్రీడమ్, నాకు ఎవరు నచ్చితే వాళ్ళతో నేను ఉంటా కదా అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదరా మాట. దానికి నేనేమంటా అంటే, నువ్వు ఆలోచించుకో ఒకసారి. మీ తల్లిదండ్రులు నిన్ను కన్నప్పుడు, అరే మేము పెంచలేకపోతున్నాం, ఎందుకంటే స్ట్రగుల్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి, మా వల్ల అవ్వట్లేదు, లేదంటే మాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పేసి నిన్ను ఆ రోజు అసలు నువ్వు కనుండకపోతే అది వాళ్ళ ఇష్టం కదా. ఆలోచించాలి ఒక్కసారి కన్నాక ఒక తల్లి గాని తండ్రి గాని ఎంత కష్టం పడని, వాళ్ళకి తిండి లేకపోయినా పుట్టిన బిడ్డల కోసం వాళ్ళ ప్రాణాలు అడ్డేసి మరి కాపాడుకుంటారు. ఎంతో మంది తల్లిదండ్రులు చూస్తున్నాం మనం హాస్పిటల్స్ లలో, నాకు బాలేకపోయినా పర్లేదండి, నా బిడ్డ మాత్రం మంచిగా ఉండాలి, నాకేమైనా పర్లేదు. వర్డ్ ఎందుకు వస్తుంది చెప్పండి? వాళ్ళేం పుట్టలేదు, ఇంకా వాళ్ళేం జన్మించలేదు, కానీ కడుపులో 9 నెలలు మోసి వాళ్ళ బిడ్డ అని చెప్పేసి వాళ్ళు చనిపోయినా వాళ్ళ ప్రాణాలు అడ్డు పెట్టి మరి బిడ్డలను కాపాడుకుంటున్నారు. సో ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏంటి? కనీసం దానికి ఆ తల్లిదండ్రుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము, కనీసం కొంచెమైనా 1% అయినా ఉండాలి కదా. అరే నన్ను కన్నారు, పెంచారు, చేశారు, ఈ రోజు నా ఇష్టం అని ఎలా అంటని ఏమనంటే, నేను కన్విన్స్ చేశాను, నేను చెప్పుకున్నాను, వాళ్ళకి నచ్చట్లేదంటే ముందుగా ఒక మాట మాట్లాడాలంటే, అఘోరితో పెళ్ళేంటమ్మా నాకు అర్థం కదా. అసలు ఫస్ట్ థింగ్ ఆమె అఘోరియే కాదు, శ్రీనివాస్ అని చెప్పేసి పిలుచుకుందాం, ఓకేనా? సో ట్రాన్స్జెండర్ గా మారిందో, ఎలా మారిందో, ఏం సచ్చిందో తెలీదు. అండ్ అఘోరి గారు, నేను మీతో కూడా మాట్లాడుతున్నాను, అఘోరి గారి గురించి మాట్లాడదాం. అఘోరి గారు ఓకే ఇద్దాం రెస్పెక్ట్, మనం అందరికి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి.
సో ఈవిడ ఏమన్నది స్టార్టింగ్ లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈమె ఎప్పుడైతే పబ్లిక్ స్టంట్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ ఇచ్చిందో ఆ ఇంటర్వ్యూస్ చూడండి, ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్న ఇప్పుడు మాటలు చూడండి చాలా డిఫరెంట్ ఉంటది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రతిసారి వీడియో చూసినప్పుడు నేను అదే షాక్ అవుతా. నేను మొదట్లో వచ్చినప్పుడు ఎలా మాట్లాడింది, ఇప్పుడు ఆమె మాట తీరు చూడండి ఎలా ఉంది అని చెప్పేసి. కేవలం పబ్లిక్ స్టంట్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు, ఏదో ఉద్ధరించాలి, ఏదో ఫేమస్ అవ్వాలి అని చెప్పేసి. అంతకు మించి డొల్ల అయితే ఏం లేదు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొకటి అగోరి కూడా ఏమంటుంది, నేను పెళ్లి చేసుకుంటా. ఏమమ్మా నువ్వు మాకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పావు, మాకు పెళ్లిలు ఉండవు, మాకు ఫీలింగ్స్ ఉండవు, పెళ్లి చేసుకోము, ఇంకా మేము అన్ని ఫిక్స్ అయ్యే వచ్చేస్తాము, మేము ఇలా ఉంటాము, మేము పెళ్లి చేసుకోమన్నావు. మరి ఇప్పుడేమైందమ్మా, మర్చిపోయినావా ఆ రోజు మాట్లాడిని? లేదంటే ఇంటర్వ్యూస్ అన్న ఒకసారి చూసుకో. ఈమెకి ఫస్ట్ ఈమెకి పెద్ద మెంటల్. ఎందుకంటే ఒక మాట ఉండదు, ఒక పద్ధతి ఉండదు. సరే మాలాంటి నార్మల్ మనుషులన్నా ఒక మాట మీద నిలబడలేదంటే ఏదనుకోవచ్చు, నువ్వు చాలా మహామేధావి, దేవుడిని మించిపోయిన దేవతలాగా ఫీల్ అయిపోతున్నావే నువ్వు. మరి నీకు సిగ్గులేదా కొంచెం కూడా? ఆ రోజు ఏం మాట్లాడావు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్లి ఉండదు, అలాంటివి ఉండవు మాకు, మేము మొత్తము అన్ని వదులుకొని వస్తాము, మొత్తం త్యాగం చేస్తున్నా సనాతన ధర్మంకి అని చెప్పేసి హిందూస్ ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు నువ్వు? హిందూస్ పరువు ఎందుకు తీస్తున్నావు? నీ వల్ల వాళ్ళ పరువు పోతుంది కదా. ఈ రోజు నేను మాట్లాడుతున్నా సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు మంచి మేధావులు ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. నువ్వేంటి బోడి, నాకు అర్థం కాదు. ఇదా నీ సనాతన ధర్మం, ఇదా నువ్వు చేసేది? వాళ్ళ పరువు తీస్తున్నావు, హిందూస్ పరువు తీస్తున్నావు. నువ్వు ఉండి ఒక హిందూ వేషం వేసుకొని వెనకాల నాటకాలు వేస్తున్నావు నువ్వు. ఈ హిందూస్ అందరు గమనించండి, ఈ వీడని మీరు ఎంత తొందరగా ఫైట్ చేసి ఆమెను తీసి పక్కన పడేస్తే అంత మంచిది. లేదు అనుకుంటే ఈమె మాత్రం ఇంకా హిందూస్ ని ఎంత గలీజ్ చేస్తుందంటే, ఇప్పటికే చాలా బ్లేమ్ చేసింది, ఇంకా బ్లేమ్ చేస్తుంది. ఒక్క సనాతన ధర్మం ని అడ్డు పెట్టుకొని ఈ ఆట అంతా ఆడుతుంది. అండ్ అగోరి ఎక్కడైనా పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఏ అగోరి మాకైతే కనిపించలేదు. ఫస్ట్ థింగ్ నువ్వు అగోరియే కాదు అని చెప్పేసి మేము అంటాము. సరే నీ దృష్టిలో నువ్వు అగోరి అయినప్పుడు అగోరీలు పెళ్లిళ్ళు చేసుకుంటారా? లేదంటే వాళ్ళు త్యాగాలు చేసేసి అలా ఉండిపోతారా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పిన మాటలే కదా, ఆవిడ చెప్పిన మాటలు, అగోరి చెప్పిన మాటలు ఏవి? అప్పుడు చెప్పిన మాట ఒకటి, సెకండ్స్ లో మాటలు మార్చాలంటే అగోరిని మించిన వాళ్ళు లేరు. అండ్ ఓకే, శ్రీవర్షిని విషయానికి వద్దాము. ఏమమ్మా తల్లి, నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా? ఏముందని చేసుకుంటావు నాకు అర్థం కాదు. సరే నువ్వు ఫిజికల్ యాక్టివిటీస్ వదిలేద్దామా, ఫిజికల్ గా నాకు అది కాదు ఇది కాదు, ఓ చాలా జెన్యూన్ అంటున్నావు. అంటే ఇప్పుడు ఉన్న అబ్బాయిలందరూ జెన్యూన్ కాదా నీకు? అంటే మన దేశంలో ఉన్న అబ్బాయిలందరూ జెన్యూన్ కాదు నీకు? ఆ గోరి మాత నీకు జెన్యూనా? ఫస్ట్ నువ్వు లోపము వాళ్ళలో వీళ్ళలో కాదు నీలో ఉంది అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాంటి అంటే ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా, నువ్వు హట్ అయినా ఈ వీడియో చూసి ఫీల్ అయినా నాకు ఫరక్ కూడా పడదు, ఓకేనా? సో ఎక్కడో లేదు, నీకు 23 ఏళ్ళు అంతే, అంతకు మించి నీకు పెద్ద ఏజ్ కూడా లేదు, అర్థమవుతుందా? సో ఈ ఏజ్ లో నీకు టిమటిమా అంటుందో మరి ఏమంటుందో నాకు తెలీదు, నువ్వేమన్నా ఫీల్ అవుకో ఈ మాట అంటున్నాని. 23 ఏళ్ళకి నీకేం తెలుసని, ఏం ఎక్స్పీరియన్స్ ఉందని ఏమనంటే, నాకు మైనర్ గా ఉన్నప్పటి నుంచి నేను మొత్తం చూసా, నీ మాటలు వినే నేను చెప్తున్నా. మైనర్ గా ఉన్నప్పటి నుంచి నన్ను చాలా కష్టపెట్టారు, మా పేరెంట్స్ ని నేనే పోషించా అని చెప్తున్నావు. 14 ఏళ్ల నుంచి నువ్వు మీ పేరెంట్స్ ని పోషించినవేమో, మరి నీకు 14 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళని పోషించారు కదా, మరి చెప్పు దానికి ఏం చేస్తావు మరి? సరే నువ్వు ఇదే మాట మాట్లాడితే 14 ఏళ్ల వరకు నీ పేరెంట్స్ ని పోషించారు కాబట్టి 2, 3, 5 ఏళ్ళు నువ్వు పోషించినవేమో, చెల్లు అయిపోయింది అనుకో. కానీ ఇలా పేరెంట్స్ ని బాధ పెట్టి దీనివల్ల ఉద్ధరించేది ఏం లేదు. అండ్ ఇంకొకటి వన్ థింగ్, ఒకరు ఒక ఇంట్లో ఉన్న పిల్ల చేయి దాటి పోతుందంటే పేరెంట్స్ కూడా చాలా తప్పు ఉంటది. మీరు చక్కగా పెట్టుకొని ఉండుంటే ఆ పిల్ల ఈరోజు చేయి జారిపోయేది కదా. ఎందుకు మీరు చూసారా మా ఇంట్లో వచ్చి అని అనుకుంటే, ఆమె వచ్చి 2 రోజులు ఆమెను తీసుకొని వచ్చేసినాక ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే వీళ్ళన్న, ముఖ్యంగా ఆ హర్షనో బొర్షనో ఏదో పేరుంది, ఆ హర్ష ఎవరో, నువ్వు తీసుకొచ్చినావు అబ్బాయి, తీసుకొచ్చినప్పుడు మీ చెల్లిని మీ పేరెంట్స్ దగ్గరికి మీ ఊర్లోకి తీసుకెళ్ళాలి కానీ ఆ ఓయో రూమ్లు బుక్ చేసుకుని ఆ రూమ్లు బుక్ చేసుకుని రూమ్లలో ఉండడం దేనికి? ఏం డ్రామాలు చేస్తున్నారు మీరు, నాకు అర్థం కాదు. కూర్చొని వీడియోలు ఆన్ చేయడము, ఇక శ్రీవర్షిని ఈడుంది ఏంటది అసలు? అంటే బేసికలీ ఇక్కడ జనాలందరూ కరెక్ట్ గా ఆలోచిస్తే
ఓన్లీ పబ్లిక్ స్టంట్ కోసం ఫ్యామిలీ చేస్తున్నారు, క్లియర్గా చేస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే మీరే థింక్ చేయండి, 2 daysలో వచ్చింది, 2 daysలో స్టూడియోలో కూర్చొని నేను వెళ్ళిపోతున్నా అఘోరి మాత దగ్గర కంటే ఏమి ఇదా వీళ్ళ మమ్మీ విషయానికి వస్తే, ఆంటీ గారు మీరు ఏడుస్తున్నారు ఇలా చేసింది అలా చేసిందని. అండ్ మీరు ఒకతో మాట్లాడినప్పుడు, లైక్ ఒక రిపోర్టర్తో మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడారు? చైన్ ఇచ్చింది, నా బిడ్డకి ఐఫోన్ ఇచ్చింది, చైన్ ఇచ్చింది, గోల్డ్ చైన్ ఇచ్చి ఆకర్షించుకుంది అని చెప్పేసి అన్నారు. అండ్ మాకు పైసలు ఇచ్చింది, ముందుగా మాకు పైసలు ఇచ్చింది, మాకు ఆ పైసలు వద్దు, ఆమె పైసలు ఆమెకి ఇచ్చేస్తామన్నారు. ఫస్ట్ నువ్వు పైసలు ఎందుకు తీసుకున్నావమ్మా? పైసలు ఎందుకు తీసుకున్నావు? ఇది మీరే ఒప్పుకున్నారు, డబ్బులు తీసుకున్నాము అని చెప్పేసి. అండ్ శ్రీవర్షిని కూడా చెప్పింది డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి. అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఎంత కష్టంలో ఉన్నా అడక్క తినండి, కానీ ఇలా ఒకరిని ముంచి మనం ఏదో పైకి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమంటారు కదా, తాడిందన్నవాడు ఒకడు ఉంటే తలందన్నవాడు ఇంకొకడు ఉంటాడంట. సో మరి మీరు ఏం ప్లాన్ చేసుకున్నారో మీ కుటుంబంలో మీ ఫ్యామిలీలో తెలియదు, కానీ సో అదే రిటర్న్ వస్తుంది అని చెప్పేసి నేనంట. అండ్ ఇక్కడ సరే అయ్యిందేదో అయిపోయిన సబ్జెక్ట్ అయిపోయింది, వదిలేద్దాం. మీరు తప్పు చేస్తారా? తప్పులు అనేది సహజం, ప్రతి ఒక్క మనిషి తప్పులు చేస్తుంటారు. కానీ ఇక్కడ శ్రీవర్షిని గురించి కూడా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. అమ్మాయి చేస్తుంది అంటే కొన్ని మాటలు మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట్లాడుతుంది. అంటే నేను మా పేరెంట్స్ కూడా గురించి కూడా ఆలోచిస్తున్నా, వాళ్ళు నా గురించి ఆలోచించాలి అని చెప్పేసి. ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇంపార్టెంట్ ఉంటది, కానీ ఫ్రీడమ్ కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫ్రీడమ్ లెస్ లిమిట్ అంటే ఫ్రీడమ్ ని లిమిట్స్ క్రాస్ చేసి తీసుకున్నా గానీ ప్రమాదంలో మనమే పడతాం. ఓకేనా? శ్రీవర్షిని ఎక్కువ అంటే తిన ఏంటంటే ఉన్న ఫ్రీడమ్ కంటే ఎక్కువ ఫ్రీడమ్ ని కోరుకుంటుంది. ఇన్ కేస్ నీకు మీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, నీకు మీ ఫ్యామిలీలో ఉండటం ఇష్టం లేకపోతే మీ అమ్మ నాయనకి చెప్పేసి మీడియాలోనే కూర్చొని నాకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయండి, నాకు మీ దగ్గర ఉండడం ఇష్టం లేదని చెప్పి ఒక మాట. పెళ్లి చేసుకొని హ్యాపీగా వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోతావు కదా, నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి, అయిపోద్ది కదా. అంతేగాని అఘోరి మాత దగ్గరనే నాకు లైఫ్ ఉంది అనుకుంటే ఏముంది ఆవిడ దగ్గర? ఏం ఫేమ్ కోసమా? రోజుకో స్టంట్ వేస్తుంది, రోజుకో వేషం వేస్తుంది, రోజుకో జుట్టీర పోసుకుంటది. సో ఆవిడతో పాటు పక్కన కూర్చుంటే ఇంకా మనము రోజుకో స్టంట్లు వేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నావా? లైఫ్ అనేది ఇప్పుడు నీకు అర్థం కాదు తల్లి, నీకు అర్థం అవుతుంది ఖచ్చితంగా. నువ్వు అఘోరి మాతతో పోతున్నావు కదా, గుర్తు పెట్టుకో, నువ్వు 1 year కాదు కదా, 1 year కంటే నువ్వు ఎక్కువ ఉండలేవాడా. ఏదో నీ ఫ్రీడమ్ ఎంజాయ్ అంటున్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో ఈ మాట. నువ్వు 1 year కంటే ఎక్కువ ఉండలేవు, గట్టి కొడితే 1 year కంటే ఎక్కువ ఉండలేవు. అండ్ ఇంకొక మాటలు ఈ రోజు ఎంత విచిత్రంగా అనిపిస్తున్నాయి అంటే వినాలంటే కూడా చెవులకు విరక్తి పుడుతుంది. ఈ అమ్మాయి అఘోరి మాట్లాడుకున్న మాటలు, శ్రీవర్షిని అండ్ అఘోరి. మళ్ళీ పెళ్లి చేసుకుందాం, ఘనంగా చేసుకుందాం పెళ్లి అని చెప్పేసి ఆమె అఘోరి అంటుంది, ఈమె అంటుంది పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి. ఏం పెళ్లి చేసుకుంటారు నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకుంటారా? మరి మీరు అనుకున్నదేంటి? సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకున్నారు, పెళ్లి చేసుకొని సంసారాలు చేస్తారా? ఏంటి అసలు? ఏమన్నా ఇది ప్రకృతికి విరుద్ధం అని చెప్పేసి మీకు అనిపిస్తలేదా? అఘోరి శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నా నేను సూటిగా. ఏమిరా అంటే హిందూ ధర్మం అనే కాదు, ఏదైనా సరే, హిందూ ధర్మమే అనుకో, క్రిస్టియన్స్ లోననుకో, ముస్లిమ్స్ లోననుకో, ఏ గ్రంథంలోనైనా ఇలాంటి రిలేషన్స్ ఎక్కడైనా ఉంటే చూపించు. నువ్వు ప్రకృతికి విరుద్ధమైన ఈ యొక్క రిలేషన్ ఏ గ్రంథంలోనైనా ఉందా చూపించు. సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు అంటావు కదా, అదే సనాతన ధర్మం, అదే మీ హిందూ గ్రంథాలలో ఎక్కడుంది ఇది అని చెప్పేసి నువ్వు చూపించాలి. నువ్వు ఖచ్చితంగా చూపించాలి, ఎందుకంటే నువ్వు మహామేధావి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది ఎక్కడుంది ఏంటి పాయింట్ అని చెప్పేసి మీ ధర్మంలో గాని ఎక్కడ గాని ఒక ఆడోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉండాలి అనేది ఎక్కడుందో మీ ధర్మంలో నువ్వు చూపించు. నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నా, చూపించు. ఎంతవరకు పద్ధతి, ఎంతవరకు కరెక్ట్? కనీసం నీకు బుద్ధి ఉండక్కర్లే, ఆలోచించాలా? ఆ పిల్లకి 23 ఏళ్ళు, ఆ పిల్లకంటే తెలివి లేదు. మరి నీకేమైందమ్మా బుద్ధి గడ్డి తిన్నారు నీది. మళ్ళీ అఘోరి మాతవి నువ్వు, అఘోరి మాతాజీ. ఏం మాత అందరికి మిగతా వాళ్ళ వాల్యూ పోతుంది నీ వల్ల, క్లియర్ గా చెప్పాలంటే. సో ఓకే, ప్రస్తుతానికైతే ఇక ఈమెను ఎంత తిట్టినా గానీ ఈ రోజు కూడా సరిపోదు ఆమెను తిట్టాలంటే. ఓకే, ఈమెనేమో సిమ్ కార్డ్ ఇచ్చిన అంటుంది శ్రీవర్షిని.
నేను ఫోన్ చేస్తా, నేను ఇడ లేను, నేను ఎక్కడ ఉండాలో చెప్తా అంటుంది. సరే శ్రీవర్షిని, నువ్వు ఏదైతే డిసిజన్ తీసుకున్నావో అది రాంగ్ అని చెప్పేసి మీ అమ్మ నాయన అంటే నువ్వు ఒప్పుకోవచ్చు. నీ మీద కోపం ఉందో ఇంకేది ఉందో ఇంకేమైనా ఆశిస్తున్నారేమో అని చెప్పేసి. కానీ లోకం మొత్తము కామెంట్లు చూసుకో, అది కరెక్ట్ కాదు అని చెప్తుంది. అంటే లోకానికి అంత మెచ్యూరిటీ లేదు, లోకం అంతా గడ్డి తిన్నది, నువ్వు మాత్రం అన్నం తిన్నావు. నువ్వు మాత్రమే అన్నం తిన్నావు. నీకు కామెంట్లు పెట్టి వద్దమ్మా అని చెప్పి లోకమంతా మాత్రం గడ్డి తిన్నారా? నీకు బీటెక్ చదువుకున్నావు, మరి నిన్ను మించి ఎంబీబీఎస్లు చేసి నిన్ను మించి పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు కరెక్ట్ కాదు అని చెప్పేసి. వాళ్ళకంతా ఎక్స్పీరియన్స్ లేదని నీకు చెప్తున్నారా? అది నువ్వు ఆలోచించుకో ఒకసారి, జాగ్రత్త. ఏదైనా లిమిట్ ఉండాలి. సరే నువ్వు అఘోరి మాత దగ్గరికి వెళ్ళడం ఎందుకు? నువ్వే మీ అమ్మనైనా దగ్గర ఉండు, మీ అమ్మనైనా దగ్గర ఉండి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అఘోరి మాత అంటున్నావు కదా, మాతాజీ దగ్గరకు వారానికి ఒక్కసారి పూజ చేసుకోపో, కావాలంటే పూజ చేసుకొని నువ్వు మీ ఆయన కలిసి ఇగో మన మాత మన దేవత అని చెప్పేసి పోయి ఆమె నెత్తిన కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని బయటికి రండి, సరిపోతుంది. ఆమెకు సిగ్గు లేక సరిపోయి, నీకు లేకపోయి సరిపోయి, దొందు సరిపోయారు. నా మధ్యలో ఈ ఫ్యామిలీకి ఇక చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకోండి. అర్థమవుతుందా? సో ఎందుకు అంటే ఈరోజు ఆ అమ్మాయి నీ కూతురే చెప్తుంది, మీరు మా అమ్మకి తెలీదా, మేము ఇంట్లో తాళి కట్టుకున్నాము, అప్పుడు కోడలు పిల్ల అంటూ అఘోరి మాతకి అన్నం తినిపించింది మా అమ్మ, ఇప్పుడెందుకు మాట తిప్పుతుంది అని. అంటే ఆ రోజు అఘోరి మాత 1,00,000 రూపాయలు ఇచ్చిందేమో, మరి ఆ రోజు అన్నం తినిపించింది తల్లి, మీ తల్లిది కూడా తప్పే ఉంది. కానీ ఏదో వాళ్ళున్న పరిస్థితులను బట్టి ఆవిడ అలా చేసిందేమో, కానీ తప్పు ఒప్పుకుంది. ఆమె ఎంతో ఏడుస్తుంది. కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది, నీ ఉసురు వాళ్ళకి కాదు. గుర్తుపెట్టుకో. ఏ చట్టం ఆపుతుంది మమ్మల్ని, ఏం ఆపుతుంది అని చెప్పేసి బీటెక్ చదివి నువ్వు కూర్చొని ధైర్యంగా మాట్లాడుతున్నావు కదా, మరి ఏ చట్టం ఆపుతుందో ఏది ఆపుతుందో నువ్వు కూడా చూస్తుండు. నువ్వు అఘోరి మాత ఇద్దరు కలిసి చూస్తుండండి. ఇదే మా ఛాలెంజ్.